క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం మార్చి నెలలో 27వ తారీఖులో ఉన్నాం. ఈనాటి సువిశేషం లూకా శుభవార్త 11వ అధ్యాయం 14వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం ఆలకించాం. యేసుక్రీస్తు అనేక అద్భుతాలు చేశాడు. ఈ అద్భుతాలు చేయగలిగిన ఈ శక్తి ద్వారా యేసుక్రీస్తు అనేక మంది యొక్క మన్ననను పొందాడు. అంతేకాదు చాలామంది శత్రువులను కూడా తయారు చేసుకున్నట్లయింది. మన జీవితంలో కూడా అంతే. సమాజంలో అనేకమైన మంచి పనులు చేసుకుంటూ పోయినప్పటికీ మన మంచిని సహించలేని వాళ్ళు మనల్ని వ్యతిరేకించడానికి సిద్ధమైతే మంచి మనసు గలవారు మనల్ని మెచ్చుకుంటారు, మనల్ని అభినందిస్తారు. ప్రజలు పరలోకం నుండి మాకు గుర్తు చూపించు, అప్పుడే నువ్వు చేసే ఈ అద్భుత కార్యాలన్నీ దేవుని దగ్గర నుంచి చేసావని మేము నమ్ముతా, లేదంటే నీవు సాతాను శక్తితోనే ఈ అద్భుత కార్యాలు చేసావని, ఆ దెయ్యాలకు అధిపతి అయిన బెల్జబూలు సాయంతోనే వీటన్నిటినీ చేసావని మేము నమ్ముతాం. కాబట్టి నువ్వు పరలోకం నుండి మాకు ఒక గుర్తును చూపించి, నువ్వు నిజంగా దైవశక్తితోనే దేవుని దగ్గర నుంచే ఈ అద్భుతాలు చేసావని మాకు ఒక గుర్తును చూపించమని ప్రజలు ప్రభుని అడిగారు. బాలు అనే దబ్బర దేవత ఆరాధన నుండి వచ్చిన పేరు ఇది. బెల్జబూలు దెయ్యాలకు అధిపతి అని ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు. ఈ ప్రజలు క్రీస్తు అద్భుతాలు చేయడం గురించి పెద్ద సమస్యగా భావించలేదు, కానీ ఆ అద్భుత శక్తి దేవుని దగ్గర నుంచి వచ్చిందా సాతాను దగ్గర నుంచి వచ్చిందా అన్నదే సమస్యగా మారినట్లు మాకు ఒక గుర్తును చూపించమని అడిగారు. క్రీస్తు వారి మదిలోని దురాలోచనలను గ్రహించి తనను తాను సమర్థించుకోవడానికి, తనకు తాను వ్యతిరేకంగా ప్రవర్తించి విభజించబడ్డ ఒక రాజ్యం గూర్చి ఉదాహరణగా చెప్పాడు. తనకు వ్యతిరేకంగా అంతర్కలహాలతో ఏదైనా రాజ్యం విభజించబడి గొడవ పడుతూ ఉందంటే ఆ రాజ్యం ఇక నిలబడదు, అంతమొందుతుంది. ఒక ఇంటి వారు వేరొక ఇంటిని నాశనం చేసుకుంటూ పోతే ఇక ఆ అంతర్కలహాల్లో ఉన్న రాజ్యం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా అది నిలబడుతుంది? నిజానికి చెడును, దుష్టత్వాన్ని వేరొక చెడుతోనూ దుష్టత్వంతోనూ పారద్రోలగలమా? చీకటిని చీకటితో పారద్రోలగలమా? సాతాను తన సొంత రాజ్యాన్ని నాశనం చేయడానికి క్రీస్తుతో చేతులు కలిపితే ఇక సాతాను రాజ్యం ఏ విధంగా నిలబడుతుంది? కాబట్టి క్రీస్తు దైవశక్తితోనే ఈ కార్యాలు చేశాడు తప్ప సాతాను సహకారంతో ఈ పనులు చేయలేదు. ఒకవేళ సాతాను క్రీస్తుతో చేతులు కలిపితే దాని అర్థం వాళ్ళ రాజ్యానికి వ్యతిరేకంగా సాతానే ప్రయత్నిస్తున్నట్టు అర్థం. మరి అంతర్కలహాలతో తమకు తామే కొట్టుకున్న రాజ్యం నిలబడనట్లే సాతాను క్రీస్తుతో చేతులు కలిపినట్లయితే తన రాజ్యానికి వ్యతిరేకంగా తానే ప్రవర్తించినట్లు అవుద్ది. అప్పుడు సాతాను రాజ్యం ఏ విధంగా నిలబడదు కదా. కాబట్టి దయ్యాల అధిపతి అయిన బెల్జబూలు సహాయంతో నేను ఈ అద్భుతాలు చేయడం అనేది జరిగే పని కాదు. సాతాను ఆ విధంగా తన నాశనాన్ని కోరుకొని అది వచ్చి నాతో సహకరించదు. కాబట్టి మీరు ఈ విషయాన్ని గ్రహించాలని ప్రభు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో ప్రభు ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నాడు. ఆ రోజుల్లో కొందరు దయ్యాలను వెళ్ళగొట్టేవారు ఉండేవారు. మరి మీ ప్రజలు, మీ బిడ్డలు దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నారు కదా, ఆ వెళ్ళగొట్టే వారందరూ కూడా ఎవరి అధికారంతో, ఎవరి సహకారంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నారు మీరే ఆలోచించండి. కాబట్టి మీరు నన్ను తప్పుపట్టడం, నేను చేసిన కార్యాలు దయ్యాల అధిపతి అయినటువంటి బెల్జబూలు సాయంతో చేశానని చెప్పడం ఎంతవరకు అర్థవంతమో మీరే ఆలోచించండి అని ప్రభు ఈనాడు ఆ ప్రజలను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ అద్భుత కార్యాలన్నీ దైవరాజ్యం మీ మధ్యకు వచ్చిందని, ఒక గొప్ప గుర్తుగా ఉన్నాయని, ఈ విషయాన్ని మీరు గ్రహించాలని ప్రభు వాళ్లతో చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే దైవరాజ్యంలో ఏ విధమైన అవకతవకలకు, లోటుపాట్లకు తావు లేదు. ప్రేమ, సమానత్వం, శాంతి, ఆనందం, నీతి, న్యాయం రాజ్యమేలే ఆ స్థితి దైవరాజ్యం. కావున ప్రభు ప్రేమతో ఈ అవకతవకలన్నిటినీ సరిచేస్తున్నాడు, లోటుపాట్లన్నీ సరిచేస్తున్నాడు.
ఆ విధంగా దైవరాజ్యం మీ మధ్యకు వచ్చిందని ఈ అద్భుత కార్యాల ద్వారా ప్రభు ప్రజలకు వెల్లడి చేస్తూ ఉన్నాడు. బలవంతుని ఎవడైనా కట్టి ఉంచాలంటే, వాడిని దోచుకోవాలంటే వేరొక బలవంతుడు రావాలి. ఆ వచ్చినవాడు ఇక్కడ ఉన్నటువంటి ఈ బలవంతుడి కంటే శక్తివంతుడు అయినప్పుడు మాత్రమే వాడిని కట్టివేసి వాడి దగ్గర నుంచి ఆస్తిని దోచుకోగలుగుతాడు. సాతాను శక్తి గలదే, కానీ అంతకంటే శక్తిమంతుడైన దైవకుమారుడు ఈనాడు మన మధ్యకు వచ్చాడు. కాబట్టి అతడు ఆ శక్తివంతమైనటువంటి సాతానును అంతకంటే శక్తి గలవాడు కాబట్టి తరిమి కొట్టగలిగాడు. ఆ విధంగా ఆ ప్రభు తన శక్తిని మనకు ప్రదర్శిస్తున్నాడు. ఇది మనం స్పష్టంగా గ్రహించాల్సిన విషయం. దానికి తగ్గట్టుగా మనం వ్యవహరించి మహాశక్తి గల దైవశక్తిని మనం విశ్వసించాలి. దైవరాజ్యంలో పట్టనట్టుగా వ్యవహరించడం కానీ, మధ్యస్థంగా నిలిచిపోవడానికి కానీ అవకాశం లేదు. నీవు క్రీస్తుతో ఉండాలి, క్రీస్తుని విశ్వసించాలి. క్రీస్తు కోసం, క్రీస్తుని దైవరాజ్య స్థాపన కోసం నువ్వు కృషి చేయాలి. దైవరాజ్యపు విలువలతో నువ్వు జీవించాలి. ఆ విధంగా ప్రవర్తించకపోతే దైవరాజ్యానికి, క్రీస్తుకి నీవు వ్యతిరేకంగా పనిచేసిన వాడవవుతావు. నువ్వు క్రీస్తుకు శత్రువుగా, క్రీస్తుకు వ్యతిరేకిగా పనిచేసిన వాడివి అవుతావు. క్రీస్తుని వ్యతిరేకించువాడు సాతానుతో సహకరిస్తున్నాడన్నది ఇక్కడ మనం గమనించాలి. నీవు క్రీస్తుతో సహకరించలేదంటే దాని అర్థం, ఇక నేను సాతానుతో చేతులు కలపకుండా అటు క్రీస్తుతోనూ చేతులు కలపకుండా ఉంటున్నాను అని, మధ్యస్థంగా నేను ఉంటున్నానని చెప్పడానికి లేదు. అసలు నువ్వు క్రీస్తుతో సహకరించలేదంటేనే నువ్వు సాతానుతో సహకరిస్తున్నావని అర్థం. కావున అయితే నువ్వు వెలుగులో ఉంటావు లేదా చీకటిలో ఉంటావు. అంతేగాని నేను వెలుగులోనూ లేను చీకటిలోనూ లేను అనడానికి లేదు. వెలుగులో లేవంటేనే చీకటిలో ఉన్నావని అర్థం. చీకటిలో ఉన్నావంటేనే నువ్వు వెలుగులో లేవని అర్థం. నువ్వు క్రీస్తుతో ఉంటావు లేదా సాతానుతో ఉంటావు. ఈ రెండిటిలో ఏదో ఒక శక్తిని నువ్వు విశ్వసిస్తావు, ఆ శక్తిని నువ్వు అనుసరిస్తావు, ఆ శక్తిని నువ్వు జీవితంలోనికి స్వీకరిస్తావు. మరి ఏ శక్తిని నువ్వు స్వీకరిస్తున్నావు? క్రీస్తుని యొక్క దైవరాజ్యపు విలువలతో కూడిన ఆ దైవరాజ్యాన్ని నీవు నీ జీవితంలోనికి స్వీకరించి ప్రేమ, నీతి, న్యాయం, శాంతి, సమాధానము లాంటి గొప్ప లక్షణాలను జీవితంలో పాటించుకుంటూ క్రీస్తు ప్రబోధించినటువంటి ఆ ప్రేమ సందేశాన్ని జీవితంలోనికి స్వీకరించి పాటించుకుంటూ మన జీవితాలను ధన్యం చేసుకోవాలి. మనం విశ్వసించవలసిన శక్తి క్రీస్తుని శక్తి, దైవశక్తి. కాబట్టి మనం ఏనాడు క్రీస్తుని శక్తిని అనుమానించడానికి లేదు. క్రీస్తుని విశ్వసించి, క్రీస్తుని అనుసరించి మన జీవితాలను ధన్యం చేసుకోవాలని నేటి సువిశేషం మనల్ని కోరుతూ ఉంది. ఆ విధంగా క్రీస్తుని విశ్వసించి, క్రీస్తుని శక్తిని నమ్ముకొని, క్రీస్తు మీద ఆధారపడి మన జీవితాలను ముందుకు తీసుకుని వెళదాం. ఆ చల్లని ప్రభు, ఆ కరుణామయుడు తన అత్యంత గొప్ప శక్తితో మనలను పవిత్రపరచి, మనల్ని తన బాటలో నడిపించి మన జీవితాలను ధన్యం చేయునుగాక. ఆమేన్.